విజయవాడ సితారా గ్రౌండ్స్లో భారీ అగ్ని ప్రమాదం. జలకన్య ఎగ్జిబిషన్లో మంటలు చెలరేగుతున్నాయి. జలకన్య ఎగ్జిబిషన్లో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రమాదం? సిలిండర్లు పేలుతున్నట్టుగా సమాచారం అంతోంది. ఫైర్ బ్రిగేడ్స్ అక్కడ ఉన్నారా? ఎంతమంది సిబ్బంది ఈ ఫైర్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? మరి ప్రస్తుతం అయితే కూడా జలకన్య ఎగ్జిబిషన్ లో ఏదైతే అక్కడ సితారా గ్రౌండ్స్ లో జలకన్య ఎగ్జిబిషన్ నడుస్తుంది, దాంట్లో కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించిన పరిస్థితి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్టుగా కూడా కొంత భావిస్తున్నారు. అయితే ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా సాయంకాలం పూటే ఉంటుంది. ఈ సమయంలో జరగడంతో కొంత ప్రమాదం అయితే తప్పిందనే చెప్పుకోవచ్చు. కానీ ఎగిసిపడుతున్న అగ్నికేళ్ల కారణంగా ఎగ్జిబిషన్ లో ఉన్న స్టాల్స్ అన్ని కూడా దగ్ధం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. జలకన్య ఎగ్జిబిషన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ లో అనేక మూగజీవాలను కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ఎంతో ఆకట్టుకుంటున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒకసారిగా ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే జనావాసాల మధ్యన ఈ సితారా గ్రౌండ్స్ ఉంటుంది. అయితే స్టాల్స్ లో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, వాటికి కూడా నిప్పంటుకుండటం వల్ల అవి పెద్ద శబ్దంతో పేలుతున్నట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని మంటలను అదుపు చేసేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చాలా పెద్దది కావడంతో మంటలను అదుపు చేసేందుకు కొంత శ్రమిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అక్కడ. ఓకే అశోక్. ये